బాబులు అందరూ కూడా వాళ్ళు చెప్పులు నిమ్మకాయ బాబు సాయిరాం నిమ్మకాయ తీసుకురా నాన్న. ఇక్కడ తెచ్చారు ఇందాక. ఎక్కడ పెట్టారు నిమ్మకాయ? ఓ నిమ్మ పండుగతో పోసీకర్ సార్ పెట్టిద్దాం. హార్దిక పిల్లలు రాసే జై భవాని అష్టదుర్బంధన ఆగ్వాహం బావుళ్ళమ్మ తల్లి బుధవార కనకదుర్గమ్మ తల్లి 100 కాల లోకాల తల్లి 1000 కాల వేపాల తల్లి అష్టదుర్బంధన ఆవాహమే 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 ఆవాహమే. జై భవాని నోట్లో పెట్టండి. చేయి జాగ్రత్త పోసి అది లెక్క. అమ్మ బంగారు తల్లి ఇది పెడతామమ్మా నిమ్మకాయ. భయమా వద్దులే పెడతావా? ఇలా రారా బాగున్నాడు కదా అయ్యా. ఇలా ఇలా గుడ్డబెట్టి చేసుకోవటం అది లెక్క. అనేక బిడ్డ మాలిక జై భవన్ భయపడకన్నా. జై భవన్ దా వాళ్ళు దాంట్లో పెట్టండి. అయ్యా వాళ్ళు దాంట్లో పెట్టండి. ముందుగా ఆలశ్రీ గారి దంపతులు కలిగిన తర్వాత వచ్చిన భక్తులు భక్త మహాశులు అందరూ కాళ్ళు కడగండి అమ్మా. అందరూ కాళ్ళు కడిగి అమ్మ ఆశీస్సులు పొందండి. కమిటీ వారు వీళ్ళు కడిగాక కమిటీ వారు కడగండి. ఓకేనా బాబు? కమిటీ వారు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు పట్టుకోండి చాలు. పోయి చుట్టకొట్టి తల్లి మా ఊళ్ళమ్మ తల్లి. అవునా?
బాబు కమిటీ వారు సాంబార్ నొద్దం ఉండాలి. భగవంతుడి కింద ఆత్మలు మాత్రమే స్మరిస్తారు. నా శాపం ఓం నమ శివాయ. అలాగని చెప్పి ఆ బ్రహ్మదేవుడికి శాపం పెట్టి ఎక్కడికి పోతున్నాడు రా? అమ్మ బాగా రోజుకి 8 పూటలు తింటాం. లక్ష్మీదేవి భోజనం ఇచ్చే తల్లి ఇప్పుడు తీయాలి ఫోటోలు ఇప్పుడు తీయాలి. త్వరలోనే నీ కళ్యాణ మహోత్సవం నాన్న. నీ పెళ్లికి నన్ను కాకెత్తావా? అయ్యి బాబు సాయిరామ్. ఓకే ఆర్థిక పనుల వాసన ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే స్థాను పడుతుందో అలాగ స్థాను పెట్టే సమయంలో ఆ బుక్కు మనిషి ఏం చేస్తున్నాడు రా? కొడుమే సమగరి ముమ్మారు తిరిగి ఏం చేస్తున్నాడు రా? ఎడమకాలతోటే ఎత్తుకునే నమ్ము ఎత్తుకునే నమ్మా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి అమ్మా. వీళ్ళు కూర్చోండి అమ్మా. మీరు జై బాబా నిడతన్ను ఈ వైకుంఠ భక్తులు వైకుంఠ భక్తుల్లో బాబు సాయిరా చెప్పండి లక్ష్మీదేవిని ఈ ప్రజలు తెల్లారి పొద్దున్న తెల్లారి పొద్దున్న నన్ను కాకి గద్దల ముదిలే కాకుల పోటులు నేనెళ్ళిపోతాను అమ్మారో మాయ
భూదేవి తల్లి వచ్చి పందిట్లో నిలబడినట్టుగా లేదమ్మా. అవునండి, అవును. ఆ భూదేవి తల్లి ఎప్పుడైతే లక్ష్మీదేవి తలుసుకుందో పడపడా భూదేవి పెద్దలాసుకుంటా భూదేవి తల్లి పైకి వచ్చిందటమ్మా. అవునమ్మా. పైకి వచ్చి కూతురు లక్ష్మీదేవిని ఇలాగ అడుగుతుందట. అమ్మా ఓయ్, నేను 2 మాటలు చెప్తాను. నీ కన్న కూతురునైతే ఎలాగ అడుగుతావో ఇక్కడ అలాగ అడగాలి. నేను అన్న తర్వాత నువ్వు అడగాలి. అమ్మాయి నువ్వు అమ్మా ఓయ్ కూతురా, నన్ను ఎందుకు పిలిచావమ్మా? ఎందుకు అలా కన్నీరు పెడుతున్నావు తల్లి? అవునమ్మా. ఒకసారి చెప్పమ్మా. అవును తల్లి. అమ్మా అమ్మా, ఎంతకు పిలిచావమ్మా? కన్నీళ్ళు పెడుతున్నావు తల్లి. కానీ ఆ బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు, రాక రాక వచ్చింది నా బ్రహ్మపట్టణ మహాలక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి కోరిక తీర్చాలని అవతారం విడిచిపెట్టేస్తున్నాడు. ఎలాగరా కర్కరా బ్రహ్మ అలా బ్రహ్మదేవుడిని ఆవు కింద తయారు చేసుకుంది, శంకరుని తోడ కింద తయారు చేసుకుంది. ఆవుని తోడని అమ్మకాలు పెట్టాలని ఒక గొల్లల శిల్లమ్మ కింద అవతారం మారుస్తున్నట్ట. ఎలాగరా ఎంత సక్కన తల్లి లక్ష్మీదేవా జల్లుడికి జాజాలని పేరు పెట్టిందమ్మా. పైన వచ్చారు వెల్లడికి జాజాలు జల్లుడికి జాజాలని పేరు పెట్టిందమ్మా. అన్నాబడి చేతుడికి అందరికీ జాజాలు అన్నాబడి చేతుడికి కుప్పుపై ముత్యాలు జల్ల దిగబోసింది. జల్లుడికి జాజాలు అని పేరును పెట్టుకున్నది. సన్నబడి చేతులకి గాజులేసినట్ట. నడి చేతి కాళ్ళగా నాగటంచాలు. ఆ మహాతల్లి గొల్లల చెల్లెమ్మ కింద ముస్తాబులయ్యింది 3000 చెయ్య. బ్రహ్మ కలియావని తోడని తోలుకొని సోలాపురి సంతమాని మీదకి ఎలతా ఈ భీమవరం గ్రామం నుంచి పోతుంది మహాతల్లి గొల్లల చెల్లెమ్మ. అదిగదిగో గొల్లల చెల్లెమ్మ ఎలా ఉంటుందో చూడండి అమ్మలారా. గొల్లల చెల్లెమ్మ సిన్నారి సిరి మళ్ళీ మహాతల్లి గొల్లల చెల్లెమ్మ అలా బ్రహ్మకలి ఆవుని తోడని తోలికొచ్చి పేడల పెడతా ఉన్నది గోవింద. ఆదిక పిల్లవాసు చందమామో
చెల్లమ్మ బ్రహ్మకలి యావని తోడని అమ్మకాల పెట్టగానే రాజాతి రాజులందరూ చూడ వచ్చేరట. అరే జయము జయము మహారాజా, జయము మహారాజా. మల్లాల చెల్లమ్మ వచ్చి బ్రహ్మకలి యావని తోడని పేరాల పెట్టింది. ఇది సొత్త యావుకు తగ్గ తోడ, తోడక తగ్గ యావు. సందడేసి పోతుకు బిందుడేసి పాలిచిలా ఉన్నది. ఆ బ్రహ్మకలి యావు తోడ మన నూరిగల మండలో ఉండవలసిన యావు. ఎంత రేటు అనేసాడు యావు నీ తోడని కొని తీరాలనుకున్నాడు. బ్రహ్మకలి యావు నీ తోడని కొంట నెడితే కొని తీరుతాము కానీ ఆ యావుని మేపాలన్నా, ఆ యావు పొడుగుట్లు తెలుసుకోవాలన్నా నీ వల్ల నా వల్ల సాధ్యపడేది కాదు. అవునమ్మా. అలాగని సోలాపురి మహారాజు గారు అర్ధరాత్రి కాడ ఎవరైత్రి కాడ కన్న కడలకెత్తి కదలన్న వేళ తాగెట్టు తోడ లేకెత్తి వేళ కొమ్మ రెమ్మ కూడా రేపారిన వేళ ఊరిగల ముందల్లో ఉండేటి యాదవల కుర్రోడు కొల్ల పైని ఆ సోలాపురి మహారాజు గారు అలా పిలుస్తా ఉన్నాడు. గోవిందా నీకు తన్నవరా గోపన్న. ఆ సుట్ట ఎలా కాస్తున్నారా బాబోయ్, వంట అయిపోలే ఉంది మాకు అందరికని. ఏ కొండ దగ్గర ఇంతకీ సుట్ట ఎవరిచ్చిర్రా? ఎవరిచ్చిర్రా గోపన్న? సాయిరామ్ ఇచ్చాడండి. ఏటి సాయిరామా? ఏడి ఎక్కడున్నాడు? ముందు సాయిరామ్ తన్నాలి. భలే సుట్టండి. సుట్ట అంటే భలే సుట్ట. ఆ సుట్ట పెట్టుకుని అలా ఆడతల్లి దగ్గరికి వెళ్ళావు కనుక గుప్పుడుతో గుప్పుడు కారం పట్టుకున్నారు, కొట్లో చిమ్మేస్తారు అంతే. మళ్ళీ మీరు చూడాలని కూడా నీకు తన్నవరా బాబు. నీకు పుణ్యమండి. నాకు పుణ్యమా? మళ్ళీ మన వేసి వెళ్తున్నాడు ఏంటి? మళ్ళీ ఏమంటారా? మళ్ళీ వేస్తావా? ఇదిగో ఈ దగ్గర ఒరే గోపన్న, అలాగైతే నీ మనవన కాకేర గోపన్న ఎక్కడున్నాడో పులిమంతా వచ్చేయాలి. కాకేమంటారండి? కాకేర గోపన్న ఏటి ఇంకో అందరం మన వల్ల ఒరే గోపన్న, మామిడి అంటే భలే మనవడరా. ఇంతకీ ఏం పేరు రా మనవడ పేరు? చెప్పమంటారండి? చెప్పరా బాబు. అమాస మనవడండి బాబు. ఏంటి అమాస? అమాస ఎందుకు వచ్చింది దీనికి పేరు? అమాస పుట్టాడండి. ఓహో, అందుకు అమాస అని పెట్టుకున్నావా? భలే భలే. ఇంకో మనవడు ఉన్నాడండి. ఇంకో మామిడి ఉన్నాడా? కేకేరా నుంచో నుంచో వెళ్ళిపోతాం. అది లాక్కొచ్చాయి. అది ఆహా భలే. అబ్బా రావాలి వెళ్ళిపోతున్నాం. ఒక్క సెకండ్ రావాలి. అయ్యో అయిపోబా. అది ఆహా ఎవరొకరు రావాలి. అమాస వచ్చింది, పుల్లం రావాలి. అది ఆహా భలే. రండే రా బాబు, ఒక్కసారి రా. ఏమీ లేదు. అయిపోబా మ్యూజిక్ శివడా. అయిపోబా వచ్చే ఎవరొకరు ఇదో సరే. ఒరే గోపన్న, అబ్బా ఇంకో మనవడు. అయిపోయి
4 అద్దాలు ఉన్నాయి నాకులాగా. ఒరే ఇంతకీ ఈ మామిడి పేరు ఏం పేరురా? పొన్న మనోడండి. యా పొన్ను మీదకి వచ్చింది వీడికి? పొన్నోడు పుట్టాడండి. ఓహో అందుకని పొన్ను పెట్టుకున్నావా? మనోడితో మాట్లాడుతున్నాను. అబ్బా మాట్లాడుకోండి మీ తాత మామ మాట్లాడు నాకే మనోడే తాత ఓ ఎటు తాత. సెకండ్ అయిపోయింది. మనోడే అదే మనోడే జాగ్రత్త మనవాళ్ళు గట్టోళ్ళే. అదేమో అమ్మాసండి. అమాస ఇదేమో పొన్నమండి. ఆ సిగ్గు పడకరా బాబు నీ శిక్ష కూడా. ఇదేమో కాలవాత మనోడండి. కాలవాత ఏంటి? కాలవాతలేంటి? ఇదేమో కాలవేత మనోడండి. ఆతలేదు మాకే అర్థం అవుతులేదు. అదేమండి కాలవాత మనోడు. కాలవాత మామ మనోడు. కాలవాతల మామ మరి అలా చెప్పరా బాబు, నాకు అర్థం అవుతులేదు. ఆతలంటే ఏంటి అనుకుంటున్నాను నేను. ఇదేమో ఈతల మామ మనోడు. ఈడు ఆతల మామ మనోడు. ఇదేమో ఈతల మామ. ఈడు ఈతల మామ మనోడు. అబ్బా చాలా మంది అయితేని. ఆహా మనోడు తాత ఈ సుట్టెట్టుకెళ్ళి మామకి ఇచ్చేరా. ఏ మామ చెప్తారా? అయ్య బాబో నా మామ ఆటలేదండి గొడవట్టుకండి. ఒరే ఆతల మామని బలే కనిపెట్టేసి ఆతల మామ దగ్గర గట్టిగా తినబట్టి ఇలా ఉన్నాడు. ఇద్దరు ఒకలాగా ఉన్నారు. ఆతల మామని దిట్టంగా చూసుకోవడం దీన్ని అట్టినే ఆతల మామ అంటాడు. అయ్యి బాబోయ్ అలాగే ఇచ్చే బాబు చుట్ట సాగనండి. అది జాతర పడి ఓకే జాతర అదేట్రా ఏట్రా మా ఆవిడ గుత్తొంకాయ కూరండి. గుత్తొంకాయ గుత్తొంకాయ బాగా ఆడుతుంది. ఏంటి పట్టుకెళ్ళి మీ ఆవిడగా గుత్తొంకాయ మా గొడవ వదిలిపోతాం కదా. అది గుత్తొంకాయ ఏంటిరా? పైకి ఒరే గోపన్న అది గుత్తొంకాయ కాదు, ఇది ఆంజనేయం తోక కాదు. నువ్వు దీంట్లో మాట్లాడేవనుకో కూకున్న వారందరిగా వినబడతాయి. నుంచున్న వాళ్ళు కనపడదండి. జట్టికి చాలా బాగుంది. ఓహో చాలా మంచోడివే. వాళ్ళు ఉండబట్టి ఇక్కడ మనం సేవ చేస్తున్నారు బాబు. కూర్చున్న వాళ్ళు కనపడద్దు అంటున్నారా? ఊరే బాబు అలా కాదు, నువ్వు మాట్లాడేవనుకో కూకున్న వారికి నుంచున్న వారికి ఇంటికాడ మంచం మీద పడుకున్న వారికి వినబడుతురా మూర్ఖుడే. వినబడద్దండి. బంగాళ వినబడుతుంది. కేకేమంటారండి? మరి రాజుగారిని కేకేస్తానండి. కేకేసుకో. హరిహరి నారాయణ ఎందుకు వచ్చిన అమ్మా దాసిల్లారా తర్వాత ఇంకెందుకు చెప్పమంటా వీటమ్మా చెప్పేదల్లి బంగారు పెట్టినమ్మా. అవునమ్మా రసమడకమ్మా వచ్చినారే తల్లి. అవునమ్మా నువ్వు మేడ మీద ఉన్నావమ్మా. అవునమ్మా నువ్వు మరుగు హోమంట అవునే వచ్చావు తల్లి. అవునే తిని తెరిసి చూస్తే అవునా అందులోనమ్మా తల్లి అవునే ఆడవాళ్ళున్నాయమ్మో. బాలకమ్మా అవునమ్మా తీయని అవునే పెట్టివమ్మో. కూతురు పద్మావతికి అవునా నేను సంవత్సరాల తల్లి. అవున తల్లి చిన్నమ్మా అవునమ్మా 9 సంవత్సరాల తల్లి. అవునే అయ్యి వచ్చింది జరిగిందంటమ్మా. మీ ధరణిదేవికి అని బెల్లం మొక్కడి పంపిదమ్మా మాట్లాడతలేదు. మా ధరణిదేవిని ఒక అరగది బెల్లం మొక్క నోట్లో పెట్టి పంపారమ్మా. తర్వాత ఏం చేసి చెప్పమంటారు? చెప్పేయమ్మా. అమ్మా దాసిల్లారా నీ కూతురు పద్మావతి అవునే 6 గురుజల గిత్తెలతో ఉలకమ్మా వెళ్ళిందమ్మా. ఈ శ్రీనివాసుడమ్మా జనలు తల్లి వేటలకు వచ్చేయడమ్మో. ఇద్దరు కూడా అనమ్మా
నీ తల్లి ఊడలు సేరమ్మ జలబావ తల్లి పెట్టారే అమ్మ రత్నమ్మ తల్లి అలా వదిలిపెట్టారే తాళం తీసుకురండి. పన్నీరా, తాళా, తాళా. వెనక్కి మెట్టి మీద కదా పరిగెత్తుకుని వచ్చేస్తుంది. పరిగెత్తుకుని వచ్చేస్తుంది.
మోపు